ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందంటే అబద్ధాలను సత్యవచనాలుగా ఏంది సుమతి శతకం లెక్క ఇది ఏదో ఒక నీతి శతకం లెక్క ఎవరు చేయండి మేము చేసినాం అనేటటువంటిది ప్రచారం చేసుకునేదే జరుగుతున్నది. ఆ ప్రచారంలో ఆ అంగు ఆర్బాట్లో భాగంగానే నిరుద్యోగులకు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పైసలు ఒక్క 10% ఖర్చు పెట్టినా ఇట్లా ఛాయ్ తాగి బతికే బతుకులు 5 రూపాయల భోజనం తినే బతుకులు మారుతాయి. ఈరోజు చూసినట్టయితే ఇందులో ఇది ప్రధానమైనటువంటి ఫ్రంట్ పేజీలో ఆడేసిండు. ఇట్లా ఒక 20 పేజీలకు ఇచ్చిండు. 20 × 20 లక్షలు అంటే ఎన్ని లక్షలు చూడండి, ఒక 80 లక్షల అంటే దాదాపుగా ఈ కాకుండా ఇంకా వారం రోజులు సందేస్తున్నాయి. ఒక 5 కోట్ల ధనాన్ని వృధా చేసిండు. ఈ 5 కోట్లతోటి నీకు అశోక్ నగర్లో రూములలో ఉండేటోళ్ళకు ఒక బ్రహ్మాండమైన లగ్జరీ హాస్టల్ని కట్టియచ్చు. అశోక్ నగర్లో కూడా ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి, పార్కులు అవన్నీ కూడా హాస్టళ్ళకి ఇస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ నిరుద్యోగులకు తెలంగాణ బిడ్డలకు వాళ్ళు కారం మెతుకులు తినేటోళ్ళకు ఒక లగ్జరీ హాస్టల్ ప్రభుత్వం కడతామంటే ఆ పార్కులను కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ సొసైటీలు కూడా హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఆ రోజు ఐపీఆర్కి ఇచ్చి కోట్ల డబ్బుల్ని రామక్క పాటలకు దండగ చేసిరని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఎందుకు నువ్వు దండగ చేస్తున్నావు అని నిరుద్యోగులు నిక్కచ్చిగా నిలదీస్తున్నాం. ఇక చూడండి, ఇవాళ నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటిది ఈరోజు ఈ అన్ని ప్లకార్డులు చెప్తున్నాయి. ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్పారు 2 లక్షల ఉద్యోగాలని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మరి 12 నెలలు అయింది, మరి మాకు అరియర్స్ ఎవరిస్తారు? రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తారా? మరి ఏ పదవి లేకుండా నీ అన్నదమ్ముళ్ళు వచ్చి ఉంటున్నారు కదా, మరి వాళ్ళు ఇస్తారా 48,000? దాని తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో ఛాయ్ తాగిండు, వారిని చూసి ఓటేసినాం. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఇక్కడ చూడండి వాళ్ళ కాడ డేటా ఉందో లేదో. జడ్సన్ అన్న కాంగ్రెస్లో పనిచేసినటువంటి జడ్సన్ అన్నను పక్కన పడేసిన ఆయనని నిరుద్యోగుల పక్షాన ఉంటాని ఒక ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను అన్ని ఆఫీసుల మెట్లెక్కి డేటా తీసుకుంటే 2,67,316 పోస్టులు ఉన్నాయని జడ్సన్ అన్న దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గరికి రావడానికి మీకు ముఖమాటం అనిపించినా, ఆయన సలహా తీసుకోవాలన్నా, ఆయన డేటా తీసుకోవడానికి మీకు సిగ్గు అనిపించినా మా నిరుద్యోగులను అడగండి. మేము జడ్సన్ అన్న కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఈ డేటాని ఇస్తాం, మీరు ఇప్పటికన్నా నింపండి పోస్టులు. ఇగో సామాజిక రిజర్వేషన్లు తీసేసిర్రు వీళ్ళు వచ్చి ఇట్లా బస్సు యాత్రలు తీసుకొని అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు చూడండి ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తుంటే దీనికి కౌంటర్ కాపీలు తయారు చేసినాం. ఈరోజు టీజీపీఎస్సీ ద్వారా 3,399 ఉద్యోగాలు నింపినామంటే నువ్వు కాదు నింపింది, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఆ ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది. అసలు ఈ ఉద్యోగాలు ఎందుకు ఆగినటువంటి కారణాలు కూడా చెప్పినాం. ఆ రోజు ఈ కారణాలతోటే మీరు ఉద్యోగాలు తీసుకోకరి, కాంగ్రెస్ వస్తే ఇలాంటి లిటిగేషన్లు లేకుండా మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తుంది, భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లలో కూడా లిటిగేషన్లు ఉండవని చెప్పారు. ఆ లిటిగేషన్లు ఏంటంటే టీజీపీఎస్సీలో ఉన్న లిటిగేషన్లు, ఆ రోజున్న లిటిగేషన్లు, జేఎల్లో తప్పుడు క్వశ్చన్లు లేకుండా ఆన్సర్లు రావడం, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో అవుట్ ఆఫ్ ది సిలబస్ రావడం, ఏడబ్ల్యూఈలో కూడా తప్పుడు క్వశ్చన్లు రావడం, వీటిని అన్నింటిని పరిష్కరించి ఇస్తామని చెప్పారు. అయ్యట్టనే ఉంచారు. ఇక్కడ మెడికల్ బోర్డులో 1 సంవత్సరానికి 4 మార్కులు వెయిటేజ్ ఇస్తామన్నారు. ఆ ప్రభుత్వం ఇస్తుంటే మీరు వద్దు, అట్లా వద్దు, 1 సంవత్సరానికి 1 మార్క్ ఇద్దాము, 5 సంవత్సరాలకు 5 మార్కులే, 95 మార్కులకు ఎగ్జామ్ పెడదామని చెప్పిన వీళ్ళు ఈరోజు 80 మార్కులకు పరీక్ష పెట్టి 20 మార్కులను వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ లెక్కనే గొడ్డు షాకిర్ ప్రైవేట్ రంగంలో కూడా ఎక్స్పీరియన్స్గా చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? దాన్ని అట్టనే ఉంచారు. ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో 46 జీవోని అట్టనే ఉంచి నిలువున ఉంచారు. దాని తర్వాత ఇక్కడ గురుకుల బోర్డులో ఇక్కడ ఉన్నటువంటి రిలింక్విష్మెంట్ని తీసేస్తున్నారు, అది అట్టనే రిలింక్విష్మెంట్ ఉంచారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్లో మెగా డిఎస్సి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. సాక్షాత్తు 23,000 పోస్టులు ఇస్తాం, ఊరికొక స్కూల్ ఉంది, స్కూల్కి ఒక పోస్టులు ఇచ్చిన 23,000 అని చెప్పేసి వీళ్ళు 5,973 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ 4లో కూడా గ్రూప్ 1లో లెక్క ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయి. ఆ ఎక్కువ రావడం వల్ల ఇంపర్సనేషన్ జరుగుద్ది. ఈ గ్రూప్ 4ను కూడా రద్దు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి బల్మూరు వెంకట కేసు వేయించి ఈరోజు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ తప్పొప్పులతోటి మేము ఉద్యోగాలు తీసుకోవాలంటే ఈ పాటికి సంవత్సరం అవుతుండే మేము ఉద్యోగాలు తీసుకొని, కానీ మరి వీటితోటి అట్టనే
ఉన్న సమస్యలను పరిష్కరించలేదు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే, వాళ్ళు పెట్టిన పరీక్షలకే ఇవాళ ఉద్యోగాలు ఇచ్చి ఎవరికో పుట్టిన బిడ్డను మాకు పుట్టిండని కుల్లాయిలు తొలగించి బారసాలలు చేసి ఇవాళ మొదటి బర్త్డే చేస్తున్నామని ఇవాళ చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు మేము నిరుద్యోగులము. అశోక్ నగర్లో వేదికగానే మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. మీ లెక్క ఎక్కడనో 5 స్టార్ హోటళ్ళల్లో మీ అధికారం పోతుందని ఎమ్మెల్యేలను కొనుక్కుంటేందుకు ఆ రోజు పెట్టుకున్నటువంటి 5 స్టార్ హోటళ్ళల్లో మేము నిర్వహించడం లేదు. మేము ఎక్కడనైతే బతుకుతున్నామో, మేము ఎక్కడనైతే 5 రూపాయల భోజనం తింటున్నామో, ఎక్కడనైతే ఖాళీ ఛాయ్ తోటి కడుపులు నింపుకుంటున్నామో అక్కడనే మేము మా ప్లకార్డులు పెట్టి మీరు చేస్తున్నటువంటి దగులుబాషితనాన్ని మేము ఎండగడుతున్నాం. అక్కడ సోనియా తల్లి గారి ఫోటో ఉంది. సోనియా గాంధీ బర్త్డేకు ఆమె బర్త్డేను ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు చేసినటువంటి పనుల నుంచి ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వీళ్ళు ఏం చేసిరంటే 9వ తారీఖే గ్రూప్ 1 నియామక పత్రాలు ఇస్తుంటున్నాడు. ఈరోజు గ్రూప్ 1 29 జీవో మీద కేసు జరుగుతుంది, వాదోపవాదనలు జరుగుతున్నది. అది ముఖ్యమంత్రికి తెలియదా? అది తెలియకుండా మాట్లాడుతున్నాడా? అది ఉండగానే ఈరోజు ఈయన ఏమంటాడు, మేము గ్రూప్ 1 ఉద్యోగాలు 563 పోస్టులకు త్వరలోనే నింపుతాము, ఆఫీసర్లను తీసుకొస్తామని ఇంకో చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి నీకు ఏ దాని మీద అవగాహన ఉన్నది? కోర్టులో కేసు ఉన్నది, కేసు తెగలేదు, ప్రిజుడిస్లో ఉన్నప్పుడు మాట్లాడొద్దని తెలియదా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇట్ట మీరు మాట్లాడుతున్నారంటే మరి తెలంగాణ సమాజం ఏం అర్థం చేసుకోవాలి? కోర్టులను మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనుకోవాలి? ఈ విధంగా కోట్ల రూపాయలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటటువంటి వాళ్ళు, అసత్య ప్రచారాలు చేసుకునేటటువంటి వాళ్ళు కోర్టులలో మీరు డబ్బు పోసి మీరు ఏ విధంగా చేస్తారని మేము ఎట్లా అనుకోవాలి చెప్పండి? కోర్టులో కేసు ఉండగానే కేసు గెలవకముందే మీరు ఈ విధంగా అంటున్నారంటే, పెళ్లి కాకముందే మీరు పిల్ల పుట్టింది, మీరు రాండి నా కొడుకుకు పిల్ల పుట్టింది బారసాల చేస్తున్నా అని తల్లిదండ్రులు ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టుంది. కోర్టులో కేసు తగ్గకముందే నేను నియామక పత్రాలు ఇస్తుంటున్నావు. పక్క రాష్ట్రంలో ఏం జరిగింది? 2018 నోటిఫికేషన్కి ఏం జరిగింది? వాళ్ళను రీఎగ్జామ్ పెట్టమని చెప్పింది. ఇలాంటి అన్నిటి లిటిగేషన్లతో ఇచ్చేసి నువ్వు ఏది సాల్వ్ చేయకుండా మళ్ళీ ఎవడన్నా మాట్లాడితే వాళ్ళకి ఏ పని లేదు, వాళ్ళకి లేస్తే ఇదే పని, ప్రెస్ మీట్లు పెడతారు. ఈ ప్రభుత్వం ఈ చక్కగా నడిచే ప్రభుత్వం కాళ్ళల్లో కర్రలు పెడుతురని మాట్లాడేటటువంటి మాటలు మీరు చేసే చక్కగా చేస్తే మాకేం పని? మీకు కోట్లు దండుకునేటటువంటి వాళ్ళు మీరు. మా కడుపులో మెతుకులు లేకుండా కాలి కడుపులతో ఉన్న వాళ్ళం వచ్చి రోడ్ల మీద పడకడం మాకెందుకు? మీతో కొట్టించుకోవడం మాకెందుకు? మీతో కేసులు పెట్టించుకోవడం మాకెందుకు? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి తప్పులను గ్రహించండి. ఈ తప్పుల నుండి ఇకనైనా ఈ సంవత్సరం తర్వాత మేము బుద్ధి తెచ్చుకుంటున్నామని బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల దగ్గరకు వచ్చి నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు కాబట్టి వాళ్ళని కలిసి వాళ్ళ సాధక బాధకాలు ఏందో తెలుసుకోవాలి. ఏది తెలియకుండా ఒక దద్దమ్మలు నీకు ఏదైతే సమాచారం ఇస్తున్నారో ఆ దద్దమ్మలు ఇచ్చే సమాచారంతో కనుక నీ ప్రభుత్వాన్ని ఇట్టనే నడిపితే ఈ నిరుద్యోగులు మళ్ళొచ్చే సంవత్సరం లోపల ఈ కాంగ్రెస్ వాళ్లకు గద్దెం దింపడానికే కంకణం కట్టుకుంటారు నిరుద్యోగులని కూడా చెప్తున్నాం. ఎందుకంటే మేము బస్సు యాత్ర చేసినాం, మేము కష్టపడ్డాం, మాకు మేలు జరుగుద్ది అనుకున్నాం. కానీ మాకు మేలు జరగకపోక మమ్మల్ని తిప్పలు పెడుతున్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి మేము ఇబ్బందులు పడుకుంటా మిమ్మల్ని భోగసాగాలు మీరు పరమన్నాలు తింటుంటే మేము ఊకోలేము, ఇక మేము సహించము. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాం, ఈరోజు కాంగ్రెస్ రావడానికి కష్టపడ్డాం, ఇంకా ఎన్నాళ్ళు నిరుద్యోగులం కష్టపడం. ఖచ్చితంగా ఇక నుంచి ఎవడు మోసం చేసినా కాలోజీ అన్నట్టు వాడిని తెలంగాణ గడ్డలోనే బొంద పెడతాం. ఖచ్చితంగా మీరు కనుక ఇదే మోస ధోరణితో కనుకపోతే మీ కాంగ్రెస్కు తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేయడానికి నిరుద్యోగులను కంకణం కట్టుకుంటామని కూడా చెప్తున్నాం. ఇది నిరుద్యోగులకు నుంచి అశోక్ నగర్ వేదికగా కాంగ్రెస్ వాళ్ళకి ఇన్ని రోజులు కూడా మేము సలహా సూచనలు చేసినాం. ఇక సలహా సూచనలు చేయం. ఎందుకంటే సంవత్సరంలో మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారు అనుకుంటే ఈ వార్షిక వారోత్సవాలలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మీ ముక్త కంఠంతో ఇక మీకు అల్టిమేటమే ఇస్తున్నాం. మీరు కనుక ఇక ఈ తప్పుడు ప్రచారాలను కనుక బంద్ చేయకపోతే కాంగ్రెస్ నిరుద్యోగుల కబడ్డీ ఆడినట్టు మీరు అటుపక్కుంటారు, నిరుద్యోగులు ఇటుపక్కుంటారు. ఖచ్చితంగా మీకు మాకు ఇక వారే జరుగుద్ది. ఈ వారిలో ఖచ్చితంగా నిరుద్యోగులు గెలుస్తారని కూడా కాంగ్రెస్ వాళ్లకు అశోక్ నగర్ వేదికగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.